విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఒక చిన్న బాలుడు పెద్ద కలలతో ఎదుగుతున్నాడు. ఆ బాలుడే విరాట్ కోహ్లీ. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. 2006లో కోహ్లీ జీవితంలో ఒక పెద్ద షాక్. అతని తండ్రి అకస్మాత్తుగా మరణించారు. అది అతని జీవితంలో అత్యంత కష్టమైన సమయం. అయినా కూడా మరుసటి రోజే తన టీం కోసం మ్యాచ్ ఆడటానికి గ్రౌండ్కి వచ్చాడు. ఆ రోజే అతని నిజమైన పోరాటం మొదలైంది. అతని కష్టం, పట్టుదల అతన్ని అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్గా నిలబెట్టింది. ఆ తర్వాత ఇండియా జట్టులోకి ఎంట్రీ. డే అండ్ నైట్ ప్రాక్టీస్, ఫిట్నెస్ మీద ఫోకస్. తన గేమ్ని పూర్తిగా మార్చుకున్నాడు. అలా ఒక సాధారణ ఆటగాడు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్మన్గా మారాడు. కష్టాలు ఉంటాయి, విమర్శలు వస్తాయి, కానీ మన డ్రీమ్ మీద నమ్మకం ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరు. ఇది విరాట్ కోహ్లీ కథ కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రేరణ. పోరాటం ఉంటేనే విజయం విలువ తెలుస్తుంది. విరాట్ కోహ్లీ ప్రేమ కథ. విరాట్ కోహ్లీ జీవితం అంతా క్రికెట్ చుట్టూనే తిరిగేది. కానీ అతని జీవితంలో నిజమైన ప్రేమ వచ్చేది బాలీవుడ్ నటి అనుష్క శర్మ రూపంలో. 2013లో ఒక అడ్వర్టైజ్ షూట్ సమయంలో వీళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. మొదట ఫ్రెండ్స్ గా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. విరాట్ తన ఆటలో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అనుష్క అతని జీవితంలో అంతే శాంతిని తీసుకొచ్చింది. కొన్నిసార్లు వాళ్ల రిలేషన్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇద్దరూ ఒకరికి ఒకరు బలంగా నిలబడ్డారు. చివరికి 2017లో ఇటలీలో వీళ్ళిద్దరూ వివాహం చేసుకుని తమ ప్రేమను జీవితాంతం బంధంగా మార్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కపుల్గా నిలిచారు. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, నమ్మకం, సహనం, అండగా నిలబడటం కూడా అని వీళ్ళు నిరూపించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమకథ అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది. వారి ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. విరాట్ కోహ్లీ రన్స్ రికార్డ్స్ రాజు. క్రికెట్ అంటేనే భారతీయుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం. ఆ క్రికెట్లో రన్స్ యంత్రం అని పిలవబడే పేరు విరాట్ కోహ్లీ. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ మొదట యువ ఆటగాడిగా కనిపించాడు. కానీ కొద్ది కాలంలోనే ప్రపంచం మొత్తం గుర్తించిన బ్యాట్స్మన్గా మారిపోయాడు. శతకాల విషయానికి వస్తే కోహ్లీ పేరు టాప్లో ఉంటుంది. అతను అంతర్జాతీయ క్రికెట్లో 70కి పైగా సెంచరీలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో కూడా కోహ్లీ తన స్థాయిని చూపించాడు. 8000కి పైగా టెస్ట్ రన్స్, 25కి పైగా సెంచరీలు. ఇది అతని కృషి, క్రమశిక్షణకు నిదర్శనం. టీ20ల్లో కూడా కోహ్లీ అద్భుతమే. అతను 4000కి పైగా రన్స్ చేసి అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. చివరగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ కేవలం ఒక ప్లేయర్ కాదు, ఆయన ఒక యుగం.